హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో కొబ్బరితో డ్రై ఫ్రూట్స్తో చేసిన దిబ్బ రొట్టె చాలా రుచిగా చాలా బాగుండేది. ఇది ఎలా అన్నది ప్రాసెస్. ఇలాగా మినపగుళ్ళు తీసుకోవాలండి. మినపగుళ్ళు 1 కప్పు తీసుకుంటే 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము ఇలాగ దోశ పిండిలాగా పట్టుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలాగ పట్టుకోవాలి. ఈ బ్యాటరీ అన్నది మనకి ఇలాగ మెత్తగా రిబ్బిన్లా పడిపోవాలి. ఇలా వేస్తే ఇలా ఉండాలండి. ఇంత మెత్తగా ఉంటేనే మనకి దిబ్బ రొట్టె అన్నది వచ్చింది, రుచిగా ఉంటది. నేను తీసుకున్న బియ్యానికి సగం పిండి తీసుకొని సగం పక్కన పెట్టేసుకున్నాను. కప్పు బెల్లం తీసుకున్న, బెల్లంలో కప్పులో సగం బెల్లమే వేస్తున్నాను. మీ తీపిని బట్టి మీరు వేసుకోవచ్చు. నాకు సగం బెల్లం సరిపోయిందండి. నేను పక్కన సగం పిండి పెట్టేసి సగం పిండి తీసుకున్నాను. కప్పు బెల్లంలో సగం బెల్లమే వేసాను. వేసి కరిగిపోయేలాగా బాగా కలిపేసేయాలి. వేసినాక వెండి కొబ్బరి తీసుకొని ఇది కూడా మిక్సీ పెట్టి వేసినాక పచ్చిపప్పు నానబెట్టి 2 స్పూన్లు వేయాలి. ఇలాగ డ్రై ఫ్రూట్స్ అన్నది కచ్చా పచ్చాగా ఇలాగా మనం పెట్టేసామంటే వస్తుందండి. ఇవి కచ్చా పచ్చాగా ఇలా డ్రై ఫ్రూట్స్ సగం వేసుకోవాలి, సగం అట్టి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, పొచ్చుపప్పు, గుమ్మడి పప్పు ఇవన్నీ వేసి ఇలా పట్టిన పప్పు అండి. సగం వేస్తే సగం పక్కన పెట్టేసి కలిపేసుకోవాలి. ఈ మొత్తం కలిసిపోయేలాగా మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటే చూడండి పిండి కొంచెం ఎంత వచ్చిందో మనకి అలా వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ యాలకుల పొడి వేయాలి. యాలకుల పొడి వేసి కలిపేసేయాలి. ఇది కూడా బాగా కలిసిపోయేలాగా మంచి స్మెల్ వస్తుందండి. కలుపుతుంటే మంచి స్మెల్ వచ్చేది, చాలా బాగుంటది. ఈ దిబ్బ రొట్టె రుచిగా ఉంటది కూడా. తింటుంటే మనకు పంటికి అవన్నీ తగులుతా బాగుంటాయి. ఇప్పుడు మనము ఇలాగా మందపాటిది ఒకటి పెట్టి కళాయి లాంటిది దీంట్లోకి 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. వెన్న వేసుకుంటేనే రుచిగా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకొని మనకి ఎంత సైజు అన్నది మనం వేసుకోవచ్చు. వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి. కొంచెం అలాగా మగ్గిపోయిన తర్వాత దీని మీదకి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసి నువ్వులు వేసి కొంచెం మగ్గనిచ్చి తిప్పేసేయటమే. బాగా మాడకూడదండి. అంతే దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది.